నీవు దేవుని సంతోషపెట్టట్లా. దేవుని మాట ఎంత భయంకరంగా ఉందో చూడండి. నేను ఆ తరము వారి వలన విసిగి చెంది. మరి మనం ఏం ఆలోచన చేయాలి? దేవుడు నీ గురించి కూడా రేపు ఇదే మాట మాట్లాడితే నీ పరిస్థితి ఏంటి? నేను ఈ అమ్మాయి వల్ల విసుగు చెందాను, ఈ అబ్బాయి వల్ల విసుగు చెందాను. ఆ మాట ఎంత భయంకరం అసలు. నిన్ను బట్టి దేవుడు విసుగు చెందుతున్నాడంటే, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు విసుగు వస్తుంది, నిన్ను బట్టి నీ సమాజంలో ఉన్న వారికి విసుగు వస్తుంది. దేవునికి విసుగు వచ్చినప్పుడు దేవుని ఉగ్రతను నువ్వు భరించలేవు. దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడని నీవు దేవుని చులకనగా భావిస్తున్నావేమో. నీవు నామకార్థముగా దేవుని వెంబడిస్తే నీ హృదయాలోచనలో నువ్వెప్పుడూ తప్పిపోతూ ఉంటే నీ భక్తి దేవునికి ఇష్టమైంది కాదు. నువ్వు దేవుని విసిగిస్తున్నావు. దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది, నీ హృదయ ఆలోచన ఎక్కడుంది? దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది, నీ కోరికలు ఏం పలుకుతున్నాయి? దేవుడు తన మార్గాన్ని నీకు చూపుతున్నాడు, నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? నీ మార్గం ఏమిటో, నీ హృదయ తలంపులేమిటో, నీవు దేవుని విసిగిస్తున్నావో సంతోషిస్తున్నావో నిన్ను నువ్వే కదా పరిశీలించుకోవాల్సింది. అది నీ బాధ్యతే కదా. నీ బాధ్యతను నిర్వర్తించి చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. నీ బాధ్యతలో నువ్వు నిర్లక్ష్యముగా ఉండి ఆశీర్వాదము మాత్రమే అడిగితే ఈయన నీలో జరుగుతున్నటువంటి మార్పును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి ఆలోచనను బట్టి, భయాన్ని బట్టి, దేవుడంటే నీకున్నటువంటి భక్తిని బట్టి ఆయన నీ విషయంలో ఆశీర్వాదాన్ని పంపడానికి అవకాశం ఉంది. నువ్వు దేవుని పక్షముగా చేస్తున్నదేమో శూన్యం, దేవుని నుంచి ఆశిస్తున్నదేమో ఆకాశమంతా.